నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన నిందితులు లాతూర్కు చెందిన డాక్టర్ మనోజ్ అండ్ అలాగే తేజస్ హర్ష్ కుమార్ గా గుర్తించారు. క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో ఇద్దరి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లుగా సిబిఐ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కు చేరుకుంది. దేశవ్యాప్తంగా 49 ప్రాంతాలలో సిబిఐ సోదాలు చేపట్టింది. పలు పత్రాలు, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన నిందితులు లాతూర్కు చెందిన మనోజ్ అండ్ అలాగే తేజస్ గుర్తించారు. క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో వీరిద్దరి కీలక పాత్ర ఉన్నట్లుగా సిబిఐ అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కు చేరుకుంది. దేశవ్యాప్తంగా 49 ప్రాంతాలలో సిబిఐ సోదాలు చేసింది. క్వశ్చన్ పేపర్, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నీట్ పేపర్ లీక్ న్యూస్ కి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చేస్తున్నాము. నీట్ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది. అరెస్ట్ అయిన నిందితులు లాతూర్కు చెందిన డాక్టర్ మనోజ్, తేజస్ షాగా గుర్తించారు. పేపర్ లీక్ వ్యవహారంలో వీరిద్దరి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లుగా సిబిఐ అధికారులు గుర్తించారు. మనందరికీ తెలిసిందే, నీట్ క్వశ్చన్ పేపర్ లీక్ అయిన వెంటనే పలువురిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రొఫెసర్స్ నుంచి బ్యూటీషియన్, టీచర్స్ నుంచి ట్యూషన్ టీచర్ వరకు అందరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా కూడా తెలిసింది. సో ఇప్పటి వరకు నీట్ పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 13కు చేరుకుంది. దేశవ్యాప్తంగా 49 ప్రాంతాలలో ఏకకాలంగా సోదాలు నిర్వహించడం జరిగింది. పలు పత్రాలు, ల్యాప్టాప్స్, సెల్ ఫోన్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.